హాయ్ అండి అందరికి. సండే స్పెషల్ ఒక క్రేజీ కాంబినేషన్ రెసిపీ చూపిస్తా. ఈ రెసిపీ ఇంత హిట్ కాబట్టి ప్రతి ఫంక్షన్లోనూ చేస్తారు. ఫంక్షన్లోనే కాదు, ఇంట్లో ఏదైనా స్పెషల్గా తినాలి అంటే కూడా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా వేడాక హోల్ గరం మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్‌కి పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు 2 స్పూన్ల అల్లం పేస్ట్, 2 స్పూన్ల సాల్ట్‌ని వేసుకోవాలి. 2 అవర్స్ ముందు నానబెట్టిన పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 8 గ్లాసుల వాటర్‌ని పోసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలో 1 కేజీ బియ్యంని వేసుకోవాలి. వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు వాష్ చేసి బియ్యంని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. రైస్ మొత్తం ఉడికినాక దించే ముందు ఫుడ్ కలర్ని వేసుకోవాలి. అంతే అండి, తెలంగాణ స్పెషల్ వేడి వేడి బగారా రైస్ రెడీ అయింది. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడాక ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఆనియన్స్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం పేస్ట్, 2 స్పూన్ల పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్ల ధనియాల పౌడర్ని వేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి పొడి ఫ్రై చేసుకొని వాటర్ పోసుకొని పేస్ట్గా పట్టి వేసుకోవాలి. చికెన్ మొత్తం ఉడికినాక టమాటాలను వేసుకోవాలి. లాస్ట్లో ఒక పిడికెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయింది. ఈ చికెన్ కర్రీ బగారా రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.